పరిశుద్ధుడా దయగల తండ్రి యేసు మీకు వందనాలు. మా చిన్నపిల్లల పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది పిల్లలకు ఈ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండులాగున సహాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. జ్ఞానులం పరలోకపు తండ్రి పిల్లలం, మేము భూమి మీద గొప్ప జ్ఞానులం. మీ కన్నులెత్తి పైకి చూడు, ఈ విశ్వమంతా చేసినది ఎవరు చెప్పు? నీకు తెలియదంటే నన్ను అడిగి చూడు, ఆ సృష్టికర్త పేరు తెలుపుతాము మేము. మీ కన్నులెత్తి పైకి చూడు, ఈ విశ్వమంతా చేసినది ఎవరు చెప్పు? నీకు తెలియదంటే నన్ను అడిగి చూడు, ఆ సృష్టికర్త పేరు తెలుపుతాము మేము. బిగ్ బ్యాంగ్ వలన సృష్టి పుట్టినా, ఆ శక్తివెవరు నీకు తెలుసునా? ఆ శక్తిని యేసుక్రీస్తుని బైబిల్ కూడా ముందే తెలిపెను. ఆ శక్తిని యేసుక్రీస్తుని బైబిల్ కూడా ముందే తెలిపెను. ఆ సృష్టికర్త గూర్చి తెలిపే దైవ జ్ఞానులం, పరలోకపు తండ్రి పిల్లలం, మేము భూమి మీద గొప్ప జ్ఞానులం. నేను లుస్త్రాకి వచ్చినప్పుడు తిమోతిని నాతో రమ్మని కోరాను. సంఘములు విశ్వాసములో స్థిరపడుట, విశ్వాసులు లెక్కకు విస్తరించుట నాకు చాలా సంతోషాన్నిచ్చింది. దేవుని ఆత్మ ఆసియాలో వాక్యము చెప్పకూడదని ఆటంకపరచగా, ఆ రాత్రి దర్శనమందు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని వేడుకొనున్నట్లు నాకు దర్శనము కలిగింది. ప్రభువు తన సువార్తను ప్రకటించుటకు మమ్మును పిలుచుచున్నాడని గ్రహించి వెంటనే మాసిదోనియాకు బయలుదేరి ఫిలిప్పీకి వచ్చితిమి. ఈ ఫిలిప్పీ
మాసిదోనియాలో రోమీలకు ముఖ్య పట్టణము. ఆ పట్టణములో కొన్ని దినాలు ఉన్నాము. మేము విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునని వెళ్ళితిమి. అక్కడ కొందరు స్త్రీలు కూడి ఉండగా వారికి సువార్త ప్రకటించుచుండగా అప్పుడు లుదియా అను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. లుదియా తుయితైరా పట్టణస్థురాలు. తుయితైరా నగరం పారిశ్రామిక కేంద్రం. అక్కడ ఊదా రంగు మరియు నాణ్యమైన బట్టల తయారీ కేంద్రంగా ఉండేది. లుదియా ఆమె కుటుంబము రోమ్ కాలనీ అయిన ఫిలిప్పు నగరానికి వచ్చారు. రోము నుండి ఆసియా వాణిజ్య మార్గముగా ఉంటూ రోమ్ వ్యాపార కేంద్రంగా ఉండేది. లుదియా సంపన్న వ్యాపార మహిళ. ఆమెకు ఊదా రంగు తయారీ మరియు నాణ్యమైన బట్టల పరిశ్రమ కలిగి ఉండేది. ఆమె తయారు చేసిన ఊదా రంగు వస్త్రాలు చక్రవర్తులు, రాజులు, ప్రభుత్వ అధికారులు, మతాధికారులు, సంపన్నులు, విలాసవంతముగా జీవించేవారు మాత్రమే ఉపయోగించేవారు. లుదియా మరియు కొంతమంది స్త్రీలు గంగేట్స్ నదీ తీరమున కూడి దేవుని మాటలు వినుచుండగా లుదియా సువార్త సందేశాన్ని హృదయపూర్వకంగా తీసుకున్నది. ఆమె కుటుంబ సభ్యులు యేసుక్రీస్తును అంగీకరించారు. వారు కుటుంబం అందరూ బాప్తిజం తీసుకున్నారు. లుదియా మమ్మను తన ఇంటికి ఆహ్వానించింది. మా బృందమునకు ఆతిథ్యమిచ్చింది. ఆమె తన ఇంటిలోనే ప్రార్థనా కూడికలు పెట్టడం ప్రారంభించింది. యూరప్ ఖండంలో యేసుక్రీస్తు అనుచరునిగా మారిన మొదటి వ్యక్తి లుదియా. తన కుటుంబమును రక్షించుకున్న సంపన్న వ్యాపార మహిళగా నిలిచింది. పిల్లలు, లుదియా వలె మనము కూడా మన కుటుంబాలు రక్షించుకుందామా? తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. కీర్తనలు 136:5. ప్రైజ్ ది లార్డ్. Hi friends, welcome to Fun Facts. Today we are going to know about tiger. Tigers are the largest wild cats in the world. Tigers live in Asia. Tigers are good swimmers. Tigers are carnivorous, eat only meat. Tigers' roar can be heard as far as 3 kilometers. At full speed, tigers can reach up to 65 kilometers per hour. No two tigers have the same stripes. There are 6 types of tigers in the world. Tiger babies are called cubs. Tigers can be weighed up to 300 kgs. Tigers can live up to 25 years. మదర్ తెరీసా 1910 ఆగస్టు 26న మాసిదోనియాలో రానా నికోలాకు జన్మించారు. వారు ఆమెకు ఆగ్నేస్ అనే పేరు పెట్టారు. ఆమె 9 సంవత్సరాల వయసులో తండ్రి చనిపోయారు. ఆగ్నేస్ 12 ఏళ్ల వయసులో కలకత్తాను గూర్చి విని మిషనరీ పని చేయాలనుకున్నారు. 17 ఏళ్ల వయసులో నన్నవ్వాలనుకుని 18 ఏళ్ల వయసులో ఇల్లు విడిచి వెళ్లారు. ఆమె ఐర్లాండ్ డార్జిలింగ్లో శిక్షణ పొంది 1931లో తెరీసాగా పేరు మార్చుకున్నారు. మొదట హాస్పిటల్లో పనిచేశారు. తర్వాత స్కూల్లో టీచర్గా పనిచేశారు. ఆమె పేదవాళ్లకు సహాయం చేయాలని ఆలోచించి హెల్త్ కేర్లో శిక్షణ పొంది కలకత్తా స్లమ్ ఏరియాలో సేవ ప్రారంభించారు. ఆమె పేదలకు ఉచిత వైద్య అందించారు. ఆమెతో పాటు 10 మంది స్త్రీలు పరిచర్యలో పాల్గొన్నారు. వారు పేదలకు సేవ చేయాలన్న నినాదంతో పనిచేశారు.
1957లో కుష్ఠిరోగుల మధ్య పరిచర్య ప్రారంభించారు. వారి పరిచర్య భారతదేశంలో 22 ప్రాంతాలకు వ్యాపించింది. తర్వాత శ్రీలంక, ఆస్ట్రేలియా, టెంజోనియా, వెనిజులా వంటి 21 దేశాల్లో మిషనరీ ఆఫ్ చారిటీ ప్రారంభించారు. మదర్ తెరిసాకు 1979లో నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. సెప్టెంబర్ 5, 1997లో ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టారు. భారత ప్రభుత్వ లాంఛనాలతో ఆమె యొక్క అంత్యక్రియలు నిర్వహించారు. మదర్ తెరిసా చనిపోయే నాటికి మిషనరీ ఆఫ్ చారిటీలో 4000 మంది సిస్టర్స్, 300 మంది బ్రదర్స్, 610 మిషన్స్తో 123 దేశాలలో పనిచేస్తున్నారు. మదర్ తెరిసా తన జీవితాన్ని సేవా పరిచర్యలో సమర్పించి అందరికీ స్ఫూర్తినిచ్చారు. Let's do prayer. Lord God, please protect our country, every pastor and their families, Sunday school teachers, Sunday school children. Bless our children ministry. In Jesus' mighty name I ask.